ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనము మంగళ శ్లోకాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పాండవులందరూ కూడా మహాబదరికాశ్రమంలో ఉండే సందర్భంలో ద్రౌపదీదేవి తను కోరిన కోరికకు అనుగుణంగా భీమసేనుడు తను సౌగంధికా పుష్పాలను తీసుకురావడానికి బయలుదేరిన వాడు కదలీషండమనే గొప్ప అరణ్యానికి వచ్చాడు. అక్కడ ఆంజనేయ స్వామి వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆంజనేయ స్వామి వారు పరీక్షిస్తూ భీముడి గురించి కొన్ని మాటలు మాట్లాడారు. మనిషిగా పుట్టిన వాడివి మనుషులందరూ కూడా బుద్ధిజీవులుగా ఉంటారు. కానీ బుద్ధిజీవిగా ఉంటూ ఇటువంటి వరణ్యంలో ఇంత రోదన చేస్తూ అనగా ఇంత పెద్ద శబ్దాలను చేస్తూ వృక్షాలను చేస్తూ వస్తున్నావుదా ఎందుకు? బ్రూహి కస్త్వం కిమర్థం వా కిమిదం వనమాగతః వర్జితం మానుషైర్భావైః తథైవ పురుషైరపి. నీవెవరు, అలాగే ఏ పనిపైన ఈ అరణ్యానికి వచ్చావు? ఈ అరణ్యంలో మానుష భావాలనేవి ఉండవు, అన్నీ కూడా జంతువులే ఉంటాయి. ఇంకా విద్యాధరులు, కిన్నరులు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు వీరందరూ కూడా ఉంటారు. కానీ సామాన్య మనుషులు సంచరించే భూమి కాదిది. అటువంటి ప్రదేశానికి నీవెందుకు వచ్చావు? క్వచత్వయాద్య గంతవ్యం ప్రబ్రూహి పురుషర్షభ అతః పరమ గమ్యోయం పర్వత సుదుర్హారుహ. ఇక మీద ఇంతదాకా వచ్చావు, ఇంక మీద నువ్వెందుకు ఎక్కడికి వెళ్ళాలి? ఇక ముందు అనగా ఇంతదాకా కూడా మనుషులు సంచరించడానికి యోగ్యము కానప్పటికీ కూడా కొంత కష్టసాధ్యంతో పురుషులు నడవచ్చు. కానీ ఇకపైన అనగా పరమగమ్యోయం సామాన్య మానవులు వెళ్ళలేని భూమి, అంత సిద్ధి నీకు ఉందని నేను అనుకోవట్లేదు. వినా సిద్ధిగతం వీర గతిరత్ర నవిద్యతే దేవలోకస్య మార్గోయం అగమ్యో మానుషై సదా. ఇక మీద ఎవరైతే ఈ భూమిలో సంచరిస్తారో అనగా ఇంతవరకు కదలీషండం వరకు మాత్రమే సామాన్య మానవులు కాస్త కష్టపడి రావచ్చు. ఇంకా ముందుకు వెళ్ళాలంటే వారికి గొప్ప సిద్ధి అనేది ఉండాలి. వినా సిద్ధిగతం వీర గతిరత్న విద్యతే. గొప్ప సిద్ధి లేనిదే ఎవరు కూడా ఇక్కడికి రాలేరు. ఎందుకంటే ఇదంతా కూడా దేవలోకానికి వెళ్ళవలసిన మార్గము. ఇక్కడ మనం ఒక సూక్ష్మాన్ని తెలుసుకోవాలి. ఏదో దేవభూమి అంటే స్వర్గం గాని, జనోలోకం, తపోలోకం, మహర్లోకం ఇవన్నీ కూడా ఎక్కడో పైన ఉన్నాయి మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాటికి వెళ్ళడానికి మార్గాలు కూడా భూమిపైనే ఉన్నాయని అనేక పురాణాల ద్వారా మనం తెలుసుకుని ఉన్నాం. కాస్త అవన్నీ కూడా కాస్త పైన ఉన్నాయి అనగా పీఠభూమిగా మనం చెప్పుకునే మన ప్రాంతంలో కాస్త పైన ఉండవచ్చు. మనమందరం కూడా కింద భూమిలో ఉన్నాము. కింద ఉన్నవారు పైకి వెళ్ళాలంటే గొప్ప సిద్ధి ఉండవలసినదే. కారుణ్యా త్వామహం వీర వారయామి నిబోధమే నాతః పరం త్వయా శక్యం గంతుం మాశ్వసిహి ప్రభో. నీ మీద నేను చాలా జాలితో చెబుతున్నాను, నా మాట విను. ఇక మీద నీవు ముందుకు వెళ్ళలేవు అని ఆంజనేయ స్వామి వారు హెచ్చరిస్తూ, కానీ ఇదంతా కూడా వనం కదా, వనాన్ని చూడడానికి ఎవరికైనా అర్హత అనేది ఉన్నది. స్వాగతం సర్వథైవేహ త్వయాజ్య మనుషర్షభ ఇమాన్యపృత కల్పాని మూలాని చ ఫలాని చ. అలాగే ఇంత గొప్ప అరణ్యానికి వచ్చావు, ఏదో అరణ్యానికి వచ్చాను ఉట్టి చేతులతో వెళ్ళిపోతే నీకు కూడా అవమానం కావచ్చేమో. అలా కాకుండా నీవు తిరిగే ప్రాంతంలో అనగా నీవు నివసించే భూమిలో ఏ కందమూలాలు అలాగే ఫలాలు అయితే దొరకవో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ దొరికే ఫలాలు, కందమూలాలు ఇవన్నీ కూడా చాలా అపురూపమైనవి. అందుకోసం వీటిని తీసుకెళ్ళు. నీవు కిందికి వెళ్ళినా కూడా నేనేమీ సాధించలేక ఇక్కడికి తిరిగి వచ్చాననే బాధ నీకు ఉండదు. నిన్ను చూసిన వారు కూడా నిన్ను మెచ్చుకుంటారు. అటువంటి దివ్యమైనటువంటి ఫలాలను, కందమూలాలను భక్షయిత్వా నివర్తస్వ మావృథా ప్రాప్స్యసే వధం నగ్రాహ్యం యదివచో మహ్యం హితం మనుజ పుంగవ. నీకెంత కావాలో అంతవరకు కూడా కందమూలాలను అలాగే ఫలాలను భక్షించు.
భక్షించిన తర్వాత నీకెంత కావాలో అంత నీవు మోయగలిగినంత వాటిని తీసుకువెళ్ళు, ఇక ముందు వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయవద్దు, నీకు హితమైనటువంటి మాటనే నేను చెబుతున్నాను అని ఆంజనేయ స్వామి వారు భీముడికి ఉపదేశిస్తూ ఇక్కడికి 146వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 147వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి గారు ఈ విధంగా చెబుతున్నారు. వైశంపాయన ఉవాచ ఏతత్ శ్రుత్వా వచస్తస్య వానరేంద్రస్య ధీమతః భీమసేనస్తదా వీరః ప్రోవాచ మిత్రకర్షణః. అసలు ఆంజనేయ స్వామి వారు అక్కడ ఉన్న విషయం భీముడికి తెలియదు, కానీ వచ్చిన వాడు భీముడిని ఆంజనేయ స్వామి వారికి తెలుసు కాబట్టి ఎవరో వానరుడు అనే భావనతో భీముడు కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. భీమ ఉవాచ కో భవాన్ కిం నిమిత్తం వా వానరం వపురా స్థితః బ్రాహ్మణానంతరో వర్ణః క్షత్రియస్త్వాం తు పృచ్ఛతి. తను ఎవరో చాలా సుందరంగా చెప్తున్నాడు భీముడు. అసలు మీరెవరు, నన్ను ఇంత ప్రశ్నిస్తున్నారు కదా, మిమ్మల్ని చూస్తే సామాన్యులుగా అనిపించటం లేదు. ఎవరో దివ్యమైనటువంటి పురుషుడు తను ఏదో ఒక నిమిత్తంతో వానర రూపాన్ని ధరించినట్టుగా కనబడుతూ ఉన్నది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 జాతులు, అందులోనూ బ్రాహ్మణ జాతి తర్వాత వచ్చేటువంటి క్షత్రియ జాతి, ఆ క్షత్రియ జాతిలో జన్మ పొందినటువంటి నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ప్రశ్నిస్తూ ఉన్నాను, మీరెవరు, ఏ నిమిత్తంతో వానర రూపాన్ని ధరించారు? అలాగే నేనెవరో తెలుసా? కౌరవ సోమవంశీయ కుంత్యా గర్భేణ ధారిత పాండవో వాయుతనయ భీమసేన ఇతి శ్రుతః. కురువంశంలో జన్మించినటువంటి, అలాగే సోమవంశం అనగా కురురాజు తను జన్మ పొందిన సోమవంశం, చంద్రవంశం, అందులో కుంతీదేవి తను గర్భాన్ని ధరించినది. అది కూడా ఎవరు అంటే పాండురాజు యొక్క పత్ని. ఆవిడ కూడా తస్యైవ వాయోరవతారమేనం సంతోద్వితీయం ప్రవదంతి భీమం స్పృష్వైవయం ప్రీతిమతా నిలేన నరేంద్రకాంత సుశివేత్ర కుంతి అని చెప్పిన విధంగా కేవలం వాయుదేవుని యొక్క స్పర్శ ద్వారా కుంతి తను భీముడిని కన్నది. అటువంటి భీముడిని నేను, పాండుకుమారుడిని, కుంతి గర్భంలో జన్మించిన వాడిని, కానీ నేను వాయుదేవుని యొక్క కుమారుడిని, వాయు ప్రసాదంగా నా జన్మ అనేది జరిగినది. సవాక్యం కురు వీర్యస్య స్మితేన ప్రతిగృహ్యతత హనుమాన్ వాయుతనయః వాయుపుత్రమభాషత. ఈ భీముని మాటలు విన్న తర్వాత మందహాసం చేస్తూ ఆంజనేయ స్వామి వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. హనుమాను వాచ వానరోహం నతే మార్గం ప్రదాస్యామి యథేప్సితం సాధుగచ్చ నివర్తస్వ మాం త్వాం ప్రాప్స్యసి వైశసం. నేనొక వానరుడిని, ఏదో నిమిత్తంగా వానర జన్మ పొందానని నీవంటున్నావు, కానీ నేనొక వానరుడిని అంత మాత్రమే తెలుసుకోవచ్చు నీవు. అలాగే ఇంకా నీవు ఏదైనా కావాలంటే వాటిని అడుగు, కానీ ఇక ముందు వెళ్ళాలనే విషయాన్ని మాత్రం నీవు మర్చిపో. అకస్మాత్తుగా నీవు ఇక్కడి నుండి ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తే మాం త్వం ప్రాప్స్యసి వైశసం, నా ద్వారా నీకు విరోధం అనేది కలగవచ్చు, కాబట్టి వెంటనే మరలి తిరిగి వెళ్ళిపో అని ఆంజనేయ స్వామి వారు చెప్పగా, అందుకు భీమసేన ఉవాచ వైశసం వాస్తు యద్వాన్యత నత్వాం పృచ్ఛామి వానర ప్రయచ్చ మార్గముత్తిష్ఠ మామత్త ప్రాప్స్యసే విధాం. అసలు విరోధం అని చెబుతున్నావు, నా వలన నీకెందుకే విరోధం? ఏదో నా మార్గంలో నీవు వెళ్తున్నావు, దారిలో అడ్డంగా కూర్చున్న వాడి నీవు. అలాగే ఏదో గొప్ప గొప్ప శబ్దాలన్నీ కూడా చేశావు, వాటి దేనికి కూడా నేను నీకు అడ్డు రాలేదే, కాబట్టి నీకు నాకు వైరం అనేదే లేదు, నాకేమీ అవసరం లేదు. మామత్త ప్రాప్స్యసే విధాం. అలాగే నా వల్ల నీ కూడా ఇబ్బంది రాకూడదంటే ప్రయచ్చ మార్గం ఉత్తిష్ట, దారికి అడ్డుగా పడుకున్నావు కదా, అసలు నీవు కాస్త దూరం జరిగి నాకు దారి నివ్వు, నా అంతకు నేను వెళ్ళిపోతాను, నీకు నాకు వైరం అనేదే జరగదు కదా. అందుకు ఆంజనేయ స్వామి వారు హనుమానువాచ నాస్తి శక్తిర్ మమోత్థాతుం వ్యాధినా క్లేశితోహ్యహం యద్యవశ్యం ప్రయాతవ్యం లంఘయిత్వా ప్రయాహి మాం. అయ్యో అటువంటి వాడివా నీవు, కుంతీసూతుడివా? కానీ నాకొక విచిత్రమైనటువంటి అవస్థ వచ్చినది. అదేమిటి అంటే నాస్తి శక్తి మమోత్థాతుం, పైకి లేచి నిలబడాలంటే నాకు శక్తి లేదు. ఎందుకంటే వ్యాధినా క్లేశితోహ్యహం,
ఎన్నో వ్యాధుల వలన నేను ఇలా పడుకుండి ఉండిపోయాను. అలాగే నీకు ఇంకా ముందుకు వెళ్ళవలసినదే అని చెబుతున్నావు కదా, అలాగైతే నన్ను దాటి వెళ్ళు, లంఘయిత్వ పర్యాహిమాం, నన్ను దాటి నీవు ముందుకు వెళ్ళవచ్చు అని ఆంజనేయ స్వామి వారు చెబితే అందుకు భీమసేనుడు చాలా సుందరమైనటువంటి మాటను చెబుతాడు. నిర్గుణ పరమాత్మాతు దేహం వ్యాప్యావతిష్ఠతే తమహం జ్ఞాన విజ్ఞేయం నావవన్యే నలంఘయే. దీనికి సామాన్యమైనటువంటి ఒక అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. ఏ గుణాల యొక్క బాధ లేని పరమాత్మ అందరి దేహాల్లో వ్యాపించి తను సన్నిహితుడై ఉంటాడు. అతడిని తెలుసుకున్న నేను ఎవరిని కూడా లంఘించను, దాటను అని చెప్తాడు. ఇక్కడ చాలా కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం. మొట్టమొదటిగా భీముడు తను వాయుదేవుని కుమారుడు. వాయుదేవుని యొక్క ఉపాసన ఎలా ఉంటుందంటే అప్రతీకాలంబనానాం అని అంటారు. మనమందరం కూడా ఒక ఎదురుగా ఒక విగ్రహం గాని, ఒక చిత్రం గాని, ఏదో ఒక వస్తువు ఉంటే గాని మనం అర్చనాదులను చేయలేం పరమాత్మను. కానీ వాయుదేవుని యొక్క మహాత్మ్యం ఎంత అంటే ఏ పదార్థం లేకుండా అవ్యాకృత ఆకాశం అనగా శూన్యమైనటువంటి ఆకాశంలో కూడా తను ఒక ప్రతీకాన్ని భావిస్తూ పరమాత్మ యొక్క ప్రతీకాన్ని చూస్తూ అనగా కణకణంలో వ్యాప్తుడైనటువంటి పరమాత్మను దర్శిస్తూ వారు అక్కడ కూడా పూజిస్తారు. కాబట్టి అటువంటి పరమాత్మ యొక్క సన్నిధానం నీలో ఉండగా నేను ఎలా దాటగలను అనగా పరమాత్మ సర్వత్ర వ్యాప్తుడని తెలుసుకున్న తర్వాత ఎదురుగా కూర్చున్న కపివి వానరుడివి నీవు, నీలో కూడా నాకు పరమాత్మ కనబడుతున్నాడు, నిన్ను దాటి నేను వెళ్ళలేను. అదొక అర్థమైతే ఇంకొకటి అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు అని చెప్పిన విధంగా పరమాత్మ అందరి హృదయ గుహలో ఉంటాడు. పరమాత్మ అంతర్యామిగా లేని వస్తువు, లేని జీవి అనేది లేదు. కాబట్టి అటువంటి పరమాత్మను నేను ఉల్లంఘించినట్టు అవుతుంది. అసలు ఉల్లంఘన అనేది పెద్దదైనటువంటి దోషం. ఏదైనా పవిత్రమైనటువంటి వస్తువులుంటే వాటిని ఉల్లంఘన అనగా దాటకూడదని మనం మన పెద్దల ద్వారా కూడా వింటూ ఉంటాం. మన మహాభాగవతం ఇత్యాదిలో మనం వింటూనే ఉంటాం. శ్రీమద్ భాగవతంలో చిత్రరథుడు అలా వెళుతూ ఉంటాడు. కింద ఎందరో ఋషులు మునులు వారు తపస్సు చేస్తూ ఉంటారు. అలా వెళ్లే సందర్భంలో వారిని దాటే సందర్భంలో అతని విమానం కూడా పైనుంచి కింద పడిపోయినది అని అనే వృత్తాంతాన్ని మనం వింటాం. అంటే పెద్దల యొక్క ఉల్లంఘన, పెద్దలని దాటడం అనేది అంత గొప్పదైనటువంటి అపరాధం. కాబట్టి అటువంటి అపరాధాన్ని నేను చెయ్యను. ఇక్కడ భీముడు ఒక మాటను చెప్పాడు, నిర్గుణ పరమాత్మాతో దేహం వ్యాప్యావతిష్ఠతే అని చెప్పాడు. అనగా నిర్గుణుడైనటువంటి పరమాత్మ దేహాన్ని వ్యాపించి ఉన్నాడు. ఏమి ఆ నిర్గుణుడైనటువంటి పరమాత్మ? అసలు పరమాత్మ యందు నిర్గుణోపాసన ఎందుకు ఉంటే, ఏ విధంగా అయితే సత్వము రజస్సు తమస్సు మనకు ప్రతిబంధకాలుగా ఉంటాయో పరమాత్మకు ఆ విధంగా ఏ గుణం కూడా ప్రతిబంధకం కాదు. ఇంకొక అర్థం ఏమిటంటే మన యందు ఏ విధమైనటువంటి గుణాలు ఉన్నాయో దీనికన్నా దివ్యమైనటువంటి గుణాలు కలిగిన వాడు, అనగా మనలాంటి సామాన్య గుణాలు కలిగిన వాడు, అత్యుచ్చమైనటువంటి విశేష గుణాలు కలిగిన వాడు పరమాత్మ. మనలాంటి గుణాలు లేవు కాబట్టి పరమాత్మని నిర్గుణ అని చెబుతారు. ఆ పరమాత్మనే ప్రత్యేగాత్మ అని కూడా అంటారు. అటువంటి పరమాత్మ యొక్క సన్నిధానమైనటువంటి నిన్ను నేను దాటలేను అని భీమసేనుడు చెబుతూ, యద్యాగమైర్న విద్యాంచ తమహం భూత భావనం క్రమేయం త్వాం గిరిం చైవ హనుమానివసాగరం. తెలియకనే అప్రయత్నంగానే తన మనస్సులో ఎప్పుడు కూడా ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నాడో వారి గురించి భీముడు చెబుతున్నాడు. భూతభావనుడైన ఆ పరమాత్మ సమస్త ఆగమాల చేత కూడా అతన్ని మనం తెలుసుకోలేము. నాహం వేదయజ్ఞ తపస నదానేన నచేజ్జయ. అన్ని పౌరుషేయ అపౌరుషేయ వాక్యాలు పలికినా వాటి అర్థాలను తెలుసుకున్నా కూడా మనం సాకల్యైన పరమాత్మని తెలుసుకోలేము. అటువంటి గొప్పదైనటువంటి మహిమలు కలిగిన వాడు ఆ పరమాత్మ. ఈ పర్వతం కూడా ఇంతకు ముందు ఆంజనేయ స్వామి వారు దాటారు. ఎదురుగా ఉన్నది ఆంజనేయ స్వామి వారే. కానీ భీమసేనుడు ఎదురుగా ఉన్నవారు ఆంజనేయ స్వామిని తెలియక అతను వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏదో అచలమైనటువంటి పర్వతాలను రాళ్లను వాటిని దాటవచ్చు గాని కపిశ్రేష్ఠుడుగా కనబడుతున్నావు. అసలు నిన్ను చూస్తే చాలు ఎంతో తేజస్సు కనబడుతుంది. ఇటువంటి తేజస్సంపన్నుడైన నిన్ను దాటడం అనేది మహా అపరాధం అవుతుంది. అందుకోసం నిన్ను నేను దాటను అని తను తెలియకనే ఆంజనేయ స్వామి వారి గురించి భీమసేనుడు చెప్పాడు. అందుకు ఆంజనేయ స్వామి వారు కూడా కాస్త విడమ్మన అనగా ఒక చిన్న నాటకంలాగా ఆడుతూ, హనుమాను వాచ ఖగేశ హనుమాన్ నామ సాగరో ఏన లంఘిత పృచ్ఛామి త్వాం నరశ్రేష్ఠ
కథ్యతాం యది శక్యతే. ఏదో ఆంజనేయ స్వామి వారు అని అంటున్నావు, ఆంజనేయ స్వామి వారు ఏదో దాటారు, సాగరాన్ని దాటారని కూడా నీవు ఇంతదాకా చెప్పావు కదా. ఆంజనేయ స్వామి ఎవరు, అతను సాగరాన్ని దాటడం ఏమిటి అని అడగగా భీమసేనుడు తను సామాన్యంగా అనగా సంక్షేపంగా రామాయణం యొక్క వృత్తాంతాన్ని చెబుతున్నాడు. భీమౌవాచ భ్రాతా మమ గుణశ్లాఘ్య బుద్ధి సత్వ బలాన్విత రామాయణేతి విఖ్యాత శ్రీమాన్ వానరపుంగవ. నా సోదరుడైన అనగా నాకన్నా పెద్దవాడైనటువంటి బుద్ధి సత్వము బలము అలాగే చక్కని గుణాలు కలిగినటువంటి రామాయణంలో అత్యంత విఖ్యాతిని పొందినటువంటి కాంతిమంతుడైన వానర శ్రేష్ఠుడే నా అన్నగారైనటువంటి ఆంజనేయ స్వామి వారు. రామపత్నీ కృతేయేన శతయోజన విస్తృత సాగర ప్లవగేంద్రేణ క్రమేణైకేన లంఘిత. శ్రీరాముని యొక్క పత్ని అయినటువంటి జానకీదేవి కోసం శతయోజన విస్తారమైనటువంటి సాగరాన్ని ఒకే ఒక గంతుతో దాటినటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన వాడు నా అన్నగారైనటువంటి ఆంజనేయ స్వామి వారు. ఒక్క పాద విక్షేపం చాలు అలా పెద్ద గొప్పదైనటువంటి విస్తారం వైశాల్యాన్ని కలిగిన సాగరాన్ని అవలీలుగా దాటిన గొప్ప మాహాత్మ్యం అతనిది. సమే భ్రాత మహావీర్య తుల్యోహం తస్య తేజస బలే పరాక్రమే యుద్ధే శక్తోహం తవ నిగ్రహే. అతను ఎవరనుకుంటున్నావు? నా అన్నగారు వారు మహావీర్య, అతను గొప్ప పరాక్రమం కలిగిన వారు. కానీ నేనెవరో తెలుసా? తుల్యోహం తస్య తేజస, అతనికి సమానమైనటువంటి బలాన్ని కలిగిన వాడిని. బలమైన పరాక్రమమైన యుద్ధమైనా కూడా అన్నిటినీ కూడా నేను చాలా నేర్పరితనం కలిగిన వాడిని. ఆంజనేయ స్వామి వారి గురించి సుందరమైన ఒక శ్లోకాన్ని కూడా చెబుతారు. జ్ఞానే విరాగే హరిభక్తి భావే ధృతిస్తుతి ప్రాణ బలేషు యోగే బుద్ధౌచనాన్యో హనుమత్ సమానః పుమాన్ కదాచిత్ క్వచకశ్చనైవ. ఇతపూర్వం గాని తర్వాత గాని శ్రీరాముడి తర్వాత గొప్ప గుణాలు కలిగిన వారిలో ఎవరంటే అది ఆంజనేయ స్వామి వారు మాత్రమే అని చెప్పిన విధంగా అతనికి సమానమైనటువంటి బలం కూడా నాకు ఉన్నది అని భీముడు చెప్పుకుంటున్నాడు. ఉత్తిష్టదేహి మే మార్గం పశ్యమే చాద్య పౌరుషం మచ్చాసనమకుర్వాణం త్వాం వానేష్యే యమక్షయం. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి లేగి నాకు దారి నివ్వు, లేకపోతే నా పౌరుషం యొక్క ప్రభావాన్ని చూడవలసి వస్తున్నది. నా ప్రభావాన్ని చూస్తే నీవు బతికి ఉండవు, నిన్ను నేను సంహరిస్తాను అని చెప్పిన తర్వాత వైశంపాయన మహర్షి గారు చెబుతున్నారు. విఘ్నాయతం బలోన్మత్తం బాహువీర్యేణ దర్పితం హృదయేనావహస్యైనం హనుమాన్ వాక్యమబ్రవీత్. మంచి బలాన్ని కలిగిన అలాగే ఆ బలం చేత కాస్త ఉన్మాదాన్ని పొందినటువంటి ఆ భీముని యొక్క వాక్యాన్ని విన్న ఆంజనేయ స్వామి వారు హృదయేన ఆవహస్య, లోపలే కాస్త నవ్వుకుంటూ ఆ నవ్వుని బయట కనబడకుండా తను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. హనుమానువాచ ప్రసీద నాస్తి మే శక్తి ఉత్థాతుం జరయా నఘ మమాను కంపయాత్వేతత పుచ్చముత్సార్య గమ్యత. అయ్యా, నీవంతా బల సంపన్నుడివా? నీ అన్నగారైనటువంటి ఆంజనేయ స్వామి వారితో సమానమైనటువంటి బలం కలిగిన వాడివి నాకు తెలియదయ్యా. అలాగే నా పైన అనుగ్రహించు, నన్ను అనుగ్రహించు. ఎందుకంటే నాకు ఉత్థాతుం నమే శక్తి, పైకి లేవడానికి నాకు శక్తి లేదు. కాబట్టి నీకు దారికి అడ్డంగా ఏదైతే నా తోక ఉన్నదో పుచ్చం ఉన్నదో దాన్ని కాస్త అలా జరిపి నీవు ముందుకు వెళ్ళవచ్చు అని ఆంజనేయ స్వామి వారు చెప్పారు. చెప్పిన తర్వాత వైశంపాయన మహర్షి గారు వైశంపాయనువాచ ఏవ ముక్తే హనుమత హీన వీర్య పరాక్రమం మనసా చింతయద్భీమః స్వబాహు బలదర్పితః. తన బాహుబలం చేత అత్యంత దర్పాన్ని పొందినటువంటి భీముడు ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి మాటను విన్నవాడై, అందులోనూ కూడా హీన వీర్య పరాక్రమం, నాకు శక్తి లేదు, నాకు పరాక్రమం లేదు, నాకు చేత కావట్లేదు అన్న మాటలు విన్నవాడై మనసులో ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే ఎదురుగా విన్న వ్యక్తి తనను తాను కించపరుచుకుంటే వారితో మాట్లాడేవారు కాస్త ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి వారు నాకు శక్తి లేదు, నీవంతా బల సంపన్నుడివిని నాకు తెలియదయ్యా అని చెప్పేటప్పటికీ భీముడు కూడా తనకు గొప్ప బలం కలిగినది అన్న విధంగా దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అలాగే పుచ్చే ప్రగుహ్య తరస హీన వీర్య పరాక్రమం సాలోక్యమంతకస్యైనం నయామ్యజ్ఞేహ వానరం. ఏదో కాస్త అలా తుచ్చ భావనతో
వీడెవడు, నా ముందు వీడెంత అనే ఒక భావనతో తన ఎడమ చేతితో అతని పుచ్ఛాన్ని అనగా అతని తోకని పట్టుకున్నాడట. అసలు వీడికి వీర్యమైన పరాక్రమమైన ఆవగింజంతా కూడా లేదు కదా, వీడు నా ముందు ఎంత అనే ఒక భావనతో తను అతన్ని తుచ్చ భావనతో చూస్తున్నాడు. సావగ్నమథవామేన స్వయం జగ్రాహ పాణిన నచాకషాలయితుం భీమః పుచ్చం మహాకపేహే. కాస్త అలా తుచ్చ భావనతో చూస్తూ కాస్త నవ్వుతూ, చిరునవ్వు ఎందుకు అంటే నీపైన నేనే గెలిచాను, నా మాటలకే నీవు భయపడిపోయావు అనే ఒక భావనతో నవ్వుతూ జగ్రాహ వామేన పాణిన తన ఎడమ చేతితో అతన్ని పుచ్ఛాన్ని కాస్త అలా తీసుకునే ప్రయత్నం చేశాడు. అసలు పుచ్చం అనగా అతని తోక అలా అడ్డుగా ఉంది కదా, దాన్ని జరపాలంటే దాన్ని ఎత్తాలి కదా, అలా ఎత్తబోయాడు. కానీ దాన్ని కదల్చడం కూడా అతని చేత కాలేదు. ఉచ్చిక్షేప పునర్దోభ్యాం ఇంద్రాయుధమివోత్సితం నోద్ధర్తుం అశకద్భీమః దౌర్భ్యామపి మహాబలః. ఇంద్రధనుస్సులాగా ప్రకాశించే ఇంద్రధనుస్సు ఏ విధంగా అయితే అలా పైకి లేచి ఉంటుందో అదే విధంగా అతని పుచ్చభాగం, ఆంజనేయ స్వామి వారి పుచ్చభాగం యొక్క చివరి భాగం కూడా అలా వంకరగా పైకి లేచి నిలబడి ఉన్నదట. అటువంటి కాంతి కలిగిన ఆ ఇంద్రధనుస్సు ఇలాంటి కాంతి కలిగిన అతని పుచ్ఛాన్ని ఎప్పుడైతే తన ఎడమ చేతిలో లేపలేకపోయాడో వెంటనే రెండు చేతులతో తను లేపబోయాడు. కానీ నోర్ధర్తుం అశకత్, ఆ పుచ్చ భాగాన్ని ఎత్తడం దూరం, అసలు దాన్ని కదల్చడం కూడా అతని చేత కాలేదు. ఉక్షిప్త భ్రూర్వివృత్తాక్షః సంహత భ్రూముకుటీముఖః స్విన్నగాత్రో భవద్భీమః నచోద్ధర్తుం శశాకతం. రెండు కనుల బొమ్మలు కూడా పైకెత్తాడు. ఎప్పుడు అలా మనం ఆచరిస్తూ ఉంటామంటే ఎప్పుడైతే మనం భయపడతామో రెండు కనుబొమ్మలను కాస్త అలా పైకెత్తూ ఉంటాం. భీముడు కూడా అలాగే అయిపోయాడు. రెండు కళ్ళు కూడా తిరుగుతున్నాయి భీముడికి. ఏదో పుచ్చం కదా అనే ఒక తుచ్చ భావనతో చూశాడు. కానీ అదే పుచ్ఛాన్ని అదే తోకని తను జరపలేకపోతున్నాడు. రెండు కళ్ళు కూడా తిరుగుతున్నాయి. శరీరం మొత్తం కూడా చెమటలతో తడిసిపోయింది. ఎంత ప్రయత్నించినా కూడా అసలు ఆ తోకను తను కదిలించలేకపోతున్నాడు. యత్నవానపితు శ్రీమాన్ లాంగూలో ధరణోద్ధరః కపేః పార్శ్వగతో భీమః తస్తౌ ఫ్రీడితాననః. తను ఎంత ప్రయత్నించినా కూడా ఆ పుచ్ఛాన్ని తోకను ఎప్పుడైతే కదల్చలేకపోయాడో అప్పుడు కపేహే పార్శ్వగతః, ఆ ఇంతవరకు కూడా ఎదురుగా నిలబడి మాట్లాడాడు. కానీ కాస్త సిగ్గుతో వ్రీడా నతాననః అనగా కాస్త సిగ్గుతో, అయ్యో మీ ముందు ఇంత ప్రగల్భాలు పలికానే గాని మీ శక్తి ముందు నా శక్తి దేనికి పనికి రాదు అనే సిగ్గుతో సిగ్గు భావనతో ఆ కపికి అనగా ఆంజనేయ స్వామి వారికి ఎదురుగా నిలబడడానికి తన మర్యాద సరిపోక కాస్త దూరంగా వెళ్లి పక్కగా నిలబడ్డాడు. తల వంచుకుని నిలబడిపోయాడు. తర్వాత పడిపత్యచ కౌంతేయః ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ ప్రసీద కపిశార్దూల దురుక్తం క్షమ్యతాం మమ. సాష్టాంగ నమస్కారం చేసేశాడు. మీ గురించి నేను ఏమో అనుకున్నాను కానీ మీ ముందు నేను దేనికి సరిపోను అని రెండు చేతులు జోడించిన వాడి తను ప్రసీద, నన్ను అనుగ్రహించండి, మీరెవరో సామాన్యులు కారు, నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఆ తప్పులన్నీ కూడా క్షమించండి. మీరెవరో తెలుసా? సిద్ధోవా యదివా దేవః గంధర్వో వాథ గుహ్యకః పృష్టస్సన్ కామయా బ్రూహి కస్త్వం వానర రూపధృక. మీరెవరైనా సిద్ధ పురుషులా, లేకపోతే దేవతలే వానర రూపంలో తిరుగుతూ ఉన్నారా? గంధర్వులా, లేకపోతే గుహ్యకులా? గుహ్యకులు అంటే నిధిం గృహంతి ఏ యక్షాః తేస్యు గుహ్యక సంజ్ఞకాః అని చెబుతారు. ఎవరైతే నిధిని రక్షిస్తూ ఉంటారో, ప్రపంచంలో భూగతమైనటువంటి అనేక నిధులు ఉంటాయి, కానీ ఆ నిధులను రక్షించేవారు కూడా సర్పరూపంలో గాని యక్ష రూపంలో గాని చాలా మంది ఉంటారు. ఆ ఎవరైతే దాన్ని రక్షిస్తూ ఉంటారో వారిని గుహ్యకులు అని అంటారు. ఈ గుహ్యకులు ఎప్పుడు కూడా వారి రూపంతో వారు కనబడరు. వారి ఉన్న రూపం వేరు, వారు పైన కనబడే రూపం వేరు. గాని అటువంటి గుహ్యకులు మీరా? ఈ విధంగా వేరే రూపాన్ని ధరించి వచ్చినటువంటి మీరు బ్రూహికస్త్వం, నాపై దయించి మీరెవరో నాకు సెలవివ్వండి. నచేద్గుహ్యం మహాబాహో శ్రోతవ్యం చేద్ భవేన్మమ శిష్యవత్వాం తు పృచ్ఛామి ఉపపన్నోస్మి తే నఘ. ఓ మహాబాహు, ఎటువంటి పాపం లేని, ఎటువంటి దోషాలు లేని హే కపీంద్ర, అకస్మాత్తుగా మీరు ఎవరని చెప్పే విషయం అత్యంత రహస్యమై ఉంటే నాకు చెప్పవద్దు.
కొందరు కొన్ని రూపాలను ధరిస్తూ ఉంటారు, కానీ వాటి కారణాలను బయటికి చెప్పలేరు. అటువంటి పరమాత్మ యొక్క సంకల్పం, ఆ సంకల్పానికి అనుగుణంగా వారు కూడా ఎక్కడికి చెప్పరు. కాబట్టి ఆ విధంగా ఏదైనా రహస్యంగా ఉంటే మాత్రం నా ముందు మీరు చెప్పవద్దు, కానీ మీరెవరో తెలుసుకోవాలనే ఆశ నాకు ఎక్కువగా ఉంది, కాబట్టి నన్ను శిష్యుడిగా స్వీకరించండి. శిష్యుడిగా స్వీకరించి మీరెవరో నాకు సెలవివ్వండి, నాకు ఉపదేశించండి అని భీముడు తన్ను శరణాగతుడయ్యాడు. హనుమానువాచ యత్తే మమ పరిజ్ఞానే కౌతూహలమరిందమ తత్సర్వమఖిలేనత్వం శృణు పాండవనందన. నేనెవరో తెలుసుకోవాలనే అంత ఆశపడుతూ ఉన్నావు కదా హే అరిందమ, నీ శత్రువులను సంహరించే గొప్ప సామర్థ్యం కలిగిన హే భీమసేన, నేనెవరో తెలుసుకోవాలని ఇంత కుతూహలంతో ఉన్నావు కదా, ఇదిగో చెబుతాను విను. అహం కేసరిణ క్షేత్రే వాయునా జగదాయునా జాతః కమలపత్రాక్ష హనుమాన్ నామ వానరః. నేనెవరో తెలుసా? కేసరి అనే కపి, అతని భార్య అయినటువంటి అంజనాదేవి, వీరిద్దరికీ కలిగిన జగదాయున, సమస్త ప్రపంచాన్ని కూడా ఆయుష్ప్రదాత అయినటువంటి ఆంజనేయ స్వామి వారి అనగా వాయుదేవుని యొక్క కుమారుడిని అని ఆంజనేయ స్వామి వారు తన యొక్క ఏదైతే పరిచయం ఉంటుందో పరిచయాన్ని ఇక్కడ భీమసేనుడికి అందిస్తున్నారు. తర్వాత ఆంజనేయ స్వామి వారు ఎటువంటి మాట్లాడారు, వీరిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణను మనం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీవారి పాదపద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ శ్లోకాన్ని పలుకుతాం. యదక్షరమదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.